హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మిథలాజిక్స్. ఈరోజు మనం ఒక అందమైన కథను వినబోతున్నాము. మాతృదేవో భవ. అదేనండి, అమ్మ ప్రేమ గురించి. అమ్మ ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం, ఇంకా ఎన్నెన్నో. ఎంత చెప్పినా తక్కువే. మాటలకు అందని అమ్మ ప్రేమ. కడుపులో నలుసుపడిన నాటి నుంచి నవమాసాలు ఎన్నో సంఘటనను ఎదుర్కొని తన రక్తమాంసాలు పంచి అమ్మ పునర్జన్మను ఎత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవ వేదను మర్చిపోతుంది. అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో అని ఒకరు, ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అను రాగం తీయని రాగం అంటూ మరొకరు అమ్మ గొప్పదనాన్ని తన పాట ద్వారా వ్యక్తం చేశారు. అమ్మను మించి దైవమున్నదా? అవును, మరి అవతారమూర్తి కూడా అమ్మకు కొడుకే కదా. సరే, ఈరోజు అమ్మ ప్రేమ ఎంత గొప్పదో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి భార్య సీతమ్మ, 2 పిల్లలు ఉన్నారు. రామయ్య పొలంలో కష్టపడి పనిచేసేవాడు. సీతమ్మ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పనులు చేసేది. ఒకరోజు రామయ్య పొలంలో పనిచేస్తూ గాయపడ్డాడు. అతను ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు. సీతమ్మ అతనికి మందులు పెట్టి తిండి పెట్టి చూసుకుంటుంది. పిల్లలు కూడా తండ్రిని చూసి చాలా బాధపడుతున్నారు. రామయ్య గాయం నయం అయ్యే వరకు సీతమ్మ పొలంలో పనిచేసి ఇంటి పనులన్నీ చక్కబెడుతుంది. పిల్లలు కూడా తానే చదివిచ్చేదండోయ్. రామయ్య తన భార్య ప్రేమను చూసి ఆనందపడ్డాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు అమ్మ ప్రేమ ఎంత గొప్పదో. అమ్మ ఎప్పుడూ కుటుంబం కోసం కష్టపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. అమ్మ ప్రేమ ఎంత గొప్పదో మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాము. మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.